ఎముకలు, చచ్చిపోయిన జంతువులు ఉంటాయి కదా, వాటి ఎముకలు ఇంత పొడుగు, కనీసం 6-7 అంగుళాల పొడుగు ఉంటాయి. అంటే అది కానీ ఒకవేళ అంత అంటే చాలా పదులుగా ఉంటాయి. అవి కానీ శరీరంలో పడిందంటే అది పడిన చోట, అది ఎక్కడ పడిన శరీరం అది దేని మీద పడినా అక్కడంతా కూడా చీల్చుకొని వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక్క దెబ్బలో ఒక్కసారి కొరడా వేస్తే ఎన్ని దెబ్బలు పడతాయి శరీరం పైన? 16. మామయ్య లెక్కల్లో పర్ఫెక్ట్గా ఉన్నా. 16 దెబ్బలు పడితే, ఒక్క దెబ్బ పడితే శరీరం పైన అంటే 16 చోట్ల ఈ వెళ్ళి ఈ యొక్క ఎముకలన్నీ అలా గుచ్చుకొని అలా శరీరాన్ని చీల్చుతాయి అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభు అని 16 × 39 కొరడా దెబ్బలు అంటే ఎన్ని? 39 × 16 క్యాలిక్యులేట్ చేయండి ఎవరండి. 548 వస్తుందేమో, క్యాలిక్యులేటర్లో చూడండి వస్తుంది. 39 × 16 అన్ని దెబ్బలు శరీరం మీద. అలాగా నాగటి వాళ్ళు దున్నినట్లుగా ఆయన శరీరాన్ని ఆ దెబ్బలతో దున్నేస్తారు. 624 624 దెబ్బలు. ఇదివరకే 39 కొరడా దెబ్బలు అయిపోయాయి. దాని తర్వాత 624 దెబ్బలు కొరడాతో కొట్టారు. ఇది ఒకటే కాదు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటంలో ఎన్నో గాయాలు. మరి చెప్తారు, తలలోనికి మెదడులోనికి ఇటుపక్క ముందు భాగం నుంచి 2 ముళ్ళులు వెళ్ళిపోయినట్టు చెప్తారు. ఆ ఒక్కొక్క ముళ్ళు 8 అంగుళాల పొడుగు. అవి విషపూరితమైన ముళ్ళులు. అవి గుచ్చుకుంటే విష జ్వరాలు వస్తాయన్నమాట. అంటే కొరడా శిక్ష అమలు చేయక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క మరి లేదా కొరడా శిక్ష జరిపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి తీసుకొచ్చి ఆ యొక్క ముళ్ళ కిరీటం తల మీద పెట్టడం జరిగింది. మరి ఆ వరుస బైబిల్లో మనం తర్వాత చూస్తే తెలుస్తుంది. అయితే అప్పటికే అంత వేదనలో ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఇంకా మరలా దారి పొడుగున ఆయన చేత 150 కేజీల బరువున శిలువలో మోయించి దాని తర్వాత దారి పొడుగున అదే కొరడాతో కొట్టుకుంటా తీసుకెళ్తారు. ఆ తర్వాత శిలువలో ఆఖరిగా చేతులలో 2 మేకులు, ఇటుపక్క ఒక మేకు, మరి కాళ్ళలో ఒక మేకు. సో దీనంతా కూడా లెక్క పెట్టి ఒక శాస్త్రవేత్తలు కొంతమంది అంచనా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళే సమయానికి ఆయన పొందిన దెబ్బలు ఎన్నో తెలుసా? 6,000 గాయాలు. 5,600 చిల్లర ఎంతో, మొత్తానికి ఇంచుమించు 6,000 గాయాలు శరీరంలో అయ్యాయి యేసుక్రీస్తు ప్రభు. ఒక్క గాయం అయితేనే మనం వెలవడం ఆడిపోతాం. ఎందుకు? నాకు కొన్ని రోజులుగా కన్ను బాగాలేదు. ఆ బాధ ఎలా ఉందంటే కన్నులో ఏదో సూదితో పొడిచినట్లుగా ఉంది. ఆ బాధ వచ్చినప్పుడు నీళ్ళంతా కారిపోతున్నాయి, కళ్ళు అనమాట నీళ్ళు ఎలా కారిపోతున్నాయి, సూదితో పొడిచినట్టుంది. చాలా నొప్పి అనిపిస్తుంది, అల్లాడిపోతున్నాను. అయితే నాకేం జ్ఞాపకం వస్తుందంటే ప్రభు శిలువలో ఈ దినాల్లోనే నాకు ఆ బాధ వచ్చిందంటే నాకు జ్ఞాపకం వస్తుంది ప్రభు శిలువలో ఎలా ఈ బాధను భరించారు. నా ఒక్క కంటి మీద పొడిస్తేనే నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. అటువంటిది ప్రభు 6,000 గాయాలు భరించి, ఆ గాయాలు భరించడమే కాదు మరలా ఆ గాయంతో పాటు 7 మాటలు కూడా చెప్పారు. ఒక్కసారి ఆలోచిద్దాం, శరీరంలో అంత బాధ ఉంది, ఈ మాటలు ఏ వ్యక్తి చెప్పగలరా? అప్పటికే మరి ఒట్టి శిలువలో మేకుల్లో మనుషులు వేలాడదీస్తేనే మనుషులు పిచ్చిగా మాట్లాడతారంట, బూతులు మాట్లాడతారంట. శిలువలో మిగతా దొంగలు మనం చూసాం కదా. ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే శిలువ వేస్తే ఆ నొప్పికి వాళ్ళు తట్టుకోలేక భయంకరమైన తిట్టులు తిడతారంట, దూషిస్తారంట, అవమానంగా మాట్లాడతారంట. ఎందుకంటే ఆ మొదటి దొంగ కూడా అదే కదా చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తాడు కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు శిలువను వేసిన తర్వాత మొట్టమొదట ఆయన పలికిన మాట ఈ ప్రపంచ చరిత్రనే మార్చివేసింది తెలుసా? ఆ మొదటి మాట మనం అనుకుంటాం ఏదో సాధారణంగా చెప్పాడని కాదు. ఈ మొదటి మాటే అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించింది, అనేక మంది మిషనరీలను ప్రభు కోసం తయారు చేసింది, అనేక మందిని దేవుని ప్రేమ కొరకు ప్రేరేపించిన మాట ఈ మొట్టమొదటి మాటే. ఎందుకంటే ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ మాటలో ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచంలో ఎవరు అది వరకు ఇది వరకు కానీ ఎవరు అటువంటి మాట మాట్లాడారు. అది ఏంటంటే తన ప్రాణం పోతూ కూడా తన ప్రాణం తీయడానికి కారకులైనటువంటి వారిని క్షమించటం. అది అసాధ్యం, దేవుడు తప్ప మనిషి చేయగలిగే పని కాదు. మీరు ఎంతమంది మీ శత్రువులను క్షమించారు? చేతులు ఎత్తండి. ఇంతవరకు ఎవరైనా మీ శత్రువులు ఎవరైనా క్షమించారా? పోనీ మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు అంత దాకెందుకు? భర్త భార్యను క్షమించాడా? మీలో ఉన్నటువంటి భర్త ఎప్పుడైనా తన భార్య ఏదైనా కోపంగా మాట్లాడినప్పుడు క్షమించగలిగారా? మీరు ఎవరైనా భార్య మీ భర్త మరి భార్యలు భర్తను క్షమిస్తారు, అలాగే భర్తలు భార్యను క్షమిస్తారు, చేయగలిగామా? పోనీ పిల్లలను క్షమించగలుగుతున్నామా? పిల్లల తల్లిదండ్రులను క్షమించగలుగుతున్నామా? ఇవన్నీ కూడా ఎక్కడైనా మనం చేయగలుగుతున్నాం? కనీసం మన బంధువుల్లో ఎందుకు అన్నదమ్ములో కూడా మనం క్షమించగలుగుతున్నాం. తర్వాత
స్నేహితులు ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నాం. ఎంత ధారాస్థాయికి వెళ్తున్నాయంటే ఆ తగాదాలు మన వార్తలు వింటున్నాం, అన్నీ అవే. ఇంత భయంకరమైన హత్యలు, చిన్న చిన్న విషయాల దగ్గర, ఆస్తుల దగ్గర, చిన్న ఒక అంగుళం భూమి కోసం ఇంత దారుణానికి దిగజారిపోతున్నారు మనుషులు. ఒకరినొకరు క్షమించలేని రోజులు ఇవి. కానీ యేసుక్రీస్తు ప్రభు నేర్పిన ప్రేమ ఏంటంటే శత్రువును కూడా క్షమించడం, అంటే తనను చంపే హంతకులను కూడా క్షమించడం. ఇది అసాధారణమైన ప్రేమ కాదా? ఇది సామాన్యమైన ప్రేమ? మీరు ఆలోచించండి. ఎవరైనా వ్యక్తి ఎంతకు ప్రేమిస్తారు? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పోనీ భార్య భర్తలు పిల్లలంటే వాళ్ళ బంధం అటువంటిది కాబట్టి వాళ్ళ జీవితాంతం ప్రేమిస్తారు అని అనుకుందాం. కానీ ప్రాణం తీసే వ్యక్తిని కూడా ప్రేమించడం ఇది ఎక్కడా వినలేదు. సృష్టిలో అప్పుడు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ఈ ధర్మమే నడుస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ పురాణాల్లో ఎక్కడ చూసినా కూడా మరి ఒక తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఒక రక్షకుడు వచ్చినట్టుగా చూపిస్తారు. కానీ తప్పు చేసిన వాడిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆయన ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన పలికిన మాటలే అటువంటివి, ఆ శిలువలో పలికినటువంటి మాటలు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ పని అది వాస్తవానికి ఒక ప్రార్థన. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎదురు మీరు క్షమించమని అంటున్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా చంపేస్తున్నారు కదా. ఏ పాపము, ఏ కపటము ఎరగని మనిషిని, ఎవరికి ఏ హాని చేయని మనిషిని అన్యాయంగా చంపేస్తున్నారే. అయినా కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదని ప్రభు అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క హృదయము లేదా వాళ్ళ యొక్క అంతరాత్మ వెలిగించబడలేదని ప్రభుకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ప్రభు దయచేసి వారిని క్షమించని చెప్పి ప్రార్థన చేశారు. అయితే ఇదే ప్రార్థన మరలా క్రొత్త నిబంధనలో ఒక్కొక్క భక్తుడు చేస్తాడు. ఇదే విధంగా తన ప్రాణం నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి చంపి తీస్తున్నప్పుడు ఆ భక్తుడు ఇదే ప్రార్థన చేస్తాడు. ఆ భక్తుడు ఎవరో చెప్పగలరా? స్టెఫెన్ అనేటువంటి భక్తుడు ఇలాగే తను ప్రభు గురించి ఆయన ప్రేమను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో కోపం తెచ్చుకొని, ఎంతో ఆవేశంతో రాళ్లతో కొట్టి, ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపాలంటే దాదాపు గంట సేపు పడుతుంది. గంట సేపు అంటే ఆ చంపిన వాళ్ళు ఎవరో కాదు, ఆ సెనేటర్ అనే సభకు సంబంధించినటువంటి వారు. పూర్వం యూదుల అది సమాజ మందిరం 70 మంది ఉంటారండి అందులో ఇంచుమించు. ఆ 70 మంది మాత్రమే, ఆ 70 మంది మధ్యలో వెళ్ళి ఇతను మాట్లాడాడు యేసు ప్రభు గురించి. మాట్లాడితే అప్పుడు ఏమైందంటే అతన్ని తరుముకుంటూ ఊరి చివరి దాకా తీసుకుని వెళ్ళారు 70 మంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలంటే ఇంచుమించు గంట సేపు పడుతుంది. గంట సేపు అతను అలాగే రాళ్ళతో పడుతూ ఉంటే బాధను భరిస్తూ ఆఖరణ ఆయన పలికిన మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. ఎవరు కూడా నిద్రపోవు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. చూసారా స్టెఫెన్ ఏమన్నాడు? యేసు ప్రభు చేసినట్టే తను కూడా చేయగలిగాడు. యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రి వీరిని క్షమించను అన్నాడా? కానీ ఆయన శిష్యుడిగా, ఆయన్ని ప్రేమించిన వ్యక్తిగా, ఆయన్ని నమ్మినటువంటి ఒక విశ్వాసిగా స్టెఫెన్ ఏం చేశాడంటే తనను చంపుతున్న వారిని కూడా ప్రభు వారి మీద ఈ పాపం మోపొద్దు అని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఎవరన్నా తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఆయన వలె క్షమించినటువంటి మనిషిని ఎవరన్నా చూస్తామంటే అది స్టెఫెనే. ఎందుకంటే తను చంపుతా కూడా ఆయన ఏం చేశాడు? ఇతరులను క్షమించాడు. వాళ్ళందరూ కూడా క్షమించు ప్రభు అన్నాడు. అలా క్షమించడం వల్లే ఆయన చావుకు సంబంధించినటువంటి సౌలు అనే వ్యక్తి తర్వాత ఏమయ్యాడు? పౌలుగా మారాడు. అంటే ఆయన ప్రార్థన అక్కడ ఫలించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన కూడా ఫలించింది. లేకపోతే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పరిచయం కేవలం యూదుల మధ్య చేశారు. యూదులు సమరైన మధ్య, అన్ని జనుల దాకా ఆయన వెళ్ళలేదు. కానీ అన్ని జనుల దాకా ఆయన ప్రేమను తీసుకొచ్చింది ఎవరు? ఆయన శిష్యులని యూదులే. ఆ యూదులకు ఆ ప్రేమ వెళ్ళిందంటే ప్రభు చేసిన ప్రార్థన ఫలించింది. కాబట్టి మన దాకా ఈ యొక్క బైబిల్ మన దాకా చేరగలిగిందంటే కారణం అదే. మన దాకా దేవుని యొక్క ప్రేమ ప్రకటించబడడానికి కారణం అదే. ఆ తర్వాత ఇంకా మరి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మనం చూసినట్లయితే అప్పుడు సరే యేసుక్రీస్తు ప్రభు సమయం, అప్పుడు వాళ్ళు క్షమించగలిగారు. వాళ్ళు బాగా ఆత్మతో బలంతో నింపబడ్డారు. అప్పుడు ఆత్మ దర్శనం ఉండేది, అందరి మీద పరిశుద్ధాత్మ రాలేదు కాబట్టి వాళ్ళు క్షమించగలిగారు అనుకుందాం. కానీ మన దినాల్లో కూడా అటువంటి క్షమాపణ హృదయం కలిగినటువంటి వాళ్ళు మనం చూడగలుగుతున్నామంటే మరి దీన్ని ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కారీ టెన్ బూమ్ అనే ఒక సహోదరి, వీళ్ళు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆవిడ గొప్ప
గొప్ప దైవజనురాలు, గొప్ప విశ్వాసి, అనేకమైనటువంటి ఇంగ్లీష్ పాటలు ఆవిడ రాశారు. మనం పాడుకునేటువంటి ఇంగ్లీష్ భాషలో పాడుకునే అనేకమైన పాటలు రాసిన ఆవిడ క్వారీ టెన్ బూమ్ ఆవిడ పేరు. ఆవిడ ఒక నెదర్లాండ్స్ అనే దేశంలో ఉంటుండగా మరి ఆవిడ వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా మంచి విశ్వాసమైనటువంటి కుటుంబం, తండ్రికి మంచి విశ్వాసంలో పిల్లల్ని కుటుంబాన్ని పెంచినటువంటి వాళ్ళు. అయితే ఆ దినాల్లో రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో హిట్లర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు మరి యూదులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఊచకోతకు వస్తున్నాడు. అలాగా ఊచకోతకు వస్తుంటే ఈ కారిటన్ భూమి అనే ఒక కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఒక రహస్య గది ఉండేది. ఆ గదిలో కనీసం ఒక 6గురిని అందులో దాయగలిగేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. దాదాపు 2 సంవత్సరాల పాటు యూదుల్ని అక్కడ చిత్రవధ చేసి 60 లక్షల మంది యూదులను చంపిస్తాడు హిట్లర్. అంత దారుణంగా ఉండేదంటే ఆ పరిస్థితి నేను వివరిస్తాను. ఆ తర్వాత అయితే ఈ కుటుంబం ఏం చేసిందంటే దైవభక్తి కలిగిన కుటుంబం కాబట్టి యూదులు అనే వాళ్ళు దేవుడి చేత ఎన్నుకొనబడిన ప్రజలనే ఒక మనస్సు వాళ్ళకు ఉంది కాబట్టి యూదులు దొరికిన వాళ్ళు దొరికినట్టు వాళ్ళు రక్షించడానికి ప్రయత్నించారు. అలాగే వాళ్ళు ఎంతమంది యూదులను కాపాడారో తెలుసా? 800 మంది యూదులను కాపాడారు. అయితే ఆఖరిలో ఏమైపోయిందంటే వీళ్ళ ఇంట్లో యూదులకి రక్షణ దొరుకుతుందనే సంగతి నాజీలకు తెలిసిపోయింది. హిట్లర్ దాకా వెళ్ళిపోయింది ఆ సంగతి. ఇంకా వచ్చి వాళ్ళ మీద దుమ్మికి పడి దొరికిన వాళ్ళు దొరికినట్లు వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ఆ జైలులో పెట్టారు. ఆ జైలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ జైలులో వస్త్రాలు ఉండవు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. వస్త్రాలు తీసేసి కింద పడుకుంటారు, వస్త్రాలు లేకుండా కింద పడుకుంటా దారుణ ఆ యొక్క మరి వాళ్ళని సంరక్షించే లేదా వాళ్ళ చుట్టూ మరి అధికారులు ఎవరు తెలుసా? సోల్జర్లు, అంటే మగవాళ్ళు. ఆడవాళ్ళు వేరే జైల్లో ఉండేవాళ్ళు, మగవాళ్ళు వేరే జైల్లో ఉండేవాళ్ళు. అదంతా కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అనేవాళ్ళు. అంటే అక్కడ జైలు లాగే ఉండదు, పెద్ద బహిరంగ భూమి ఉంటే ఆ చుట్టూ నలుదిశలా ఈ యొక్క సోల్జర్లు ఉండేవాళ్ళు, అంటే ఈ సైనికులు ఉండేటటువంటి వాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితుల్లో తన అక్కను ఇద్దరిని కూడా అందులోనే ఉంచుతారు. కానీ వాళ్ళు ఆ పరిస్థితుల్లో కూడా దేవుడి మీద ఆధారపడి జీవిస్తుంటుంటారు. అయితే కొన్ని రోజులకు వాళ్ళ అక్క బెస్టీ భూమ్ ఆమె పేరు, ఆవిడ కొన్ని రోజులకే ఆవిడ పాపం ఎంతో అనారోగ్యంతో ఉంటుంది. అక్కడ ఒక సైనికుడు వీళ్ళని ఎంతగానో చిత్రవధ చేస్తాడు, ఎంతగానో హింసిస్తాడు. ఎన్నో వేల మంది స్త్రీలు ఆ విధంగా వస్త్రాలు లేకుండా కఠినంగా హింసిస్తారు. కొట్టే వాళ్ళు కొడతారు, చేర్చే వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీలు అక్కడ ఉంటే అక్కడ వాళ్ళ అక్కను ఆ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ఆ అక్క చచ్చిపోతుంది. ఆ తర్వాత ఈవిడ దేవుడి కృప వల్ల ఆ కుటుంబంలో అందరూ కూడా తండ్రి మరి తల్లి అందరూ కూడా చనిపోతారు. ఆమె ఒక్కడే బతుకుతుంది. ఆమె పేరు కాలిపెట్టు. అయితే ఆమె బతికి తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుని ప్రేమ గురించి ఇంకా ఆవిడ తెలుసుకొని ఇంకా ఆవిడ వెళ్ళి ప్రతి చోట తన సాక్ష్యాన్ని చెప్తూ వస్తుంది. దేవుడు ఇలా నన్ను బతికించాడు ఆ క్యాంపులో, కాబట్టి నేను దేవుని ప్రేమ అక్కడ కూడా మేము దేవుని ప్రేమ చూపించాలని చెప్తా ఉంటే ఒకసారి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సైనికుడు ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వస్తాడు. సైనికుడు అని ముందే నేను చెప్పేశాను. ఆ వ్యక్తిని చూడగానే ఆమె బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఆమెలోని ఆవేశం అలాగా మరి పొంగుకుంటా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఎదుటి వ్యక్తిని కొట్టేంతగా లేదా పొడిచేత చంపేసేంత కోపం ఆమెలో వస్తూ ఉంటుంది. కానీ ఆవిడ మరి ఆ కోపాన్ని మరి ఆ పరిస్థితుల్లో ఆ ఎదుటి వ్యక్తి వచ్చి ఆమెకి చేయబోతున్నాడు. ఆ ఎదుటి వ్యక్తి వచ్చి ఆమె చేయబోతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆవిడ వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరో కాదు, తన అక్కను చిత్రవధ పెట్టి చంపిన వ్యక్తి అతనే. ఆ వ్యక్తి వచ్చి ఆవిడ ప్రార్థన చేస్తూ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు అందరినీ క్షమిస్తాడు, మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు మమ్మల్ని క్షమించాలి, మనం అందరినీ క్షమించాలని చెప్తా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆమెకు చేయి అందిస్తాడు. ఆమె చూడగానే ఆమె జ్ఞాపకం వచ్చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆమె దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆవిడ ఆ పేరు చెప్తుంది. రావెన్బర్గ్ అనే ఒక ప్రాంతంలో ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో నేను నా అక్క ఉన్నామని చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడే దానికి గుర్తుకొస్తుంది, అవును అక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిని నేనే. అప్పటికప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతా ఉంటే ఆమె చేయి లేవట్లేదు, పైకి చేయి లేవట్లేదు. ఎలా క్షమించాలి? తన అక్కని చంపిన వాడు, ఎంతో బాధ కలిగించిన వాడు. తన అక్కనే కదా, తన అక్క లాంటి వాళ్ళు ఎంతో మందిని అక్కడ స్త్రీలను చంపేశాడు దుర్మార్గుడు. ఎలా క్షమించాలి ప్రభువా అని తను బాధపడతాం. ఆ పరిస్థితుల్లో దేవుని ఆత్మ తనకు చెప్తుంది, నువ్వు చేయవు, క్షమించు అని దేవుని ఆత్మ తనకు చెప్తే అప్పుడు తను చేయి తీసి
అప్పుడు మీరు నన్ను క్షమించగలరా అని అడుగుతుందా? ఆయన అడుగుతాడు, మీరు నన్ను క్షమించగలరా అమ్మా అని అంటే ఖచ్చితంగా బ్రదర్, దేవుని ప్రేమ, దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు నన్ను క్షమించమని చెప్పి చెయ్యి క్షమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ! దేవుని ప్రేమ ఎంత గొప్పది! తన అక్కడ నిర్దాక్షిణ్యంగా చంపిన వాడు కూడా ఆమె క్షమించింది. సరే, ఆవిడ సంగతి ఆవిడ వరల్డ్ వార్ 2లోనే వదిలేద్దాంలే అనుకున్నాం. తర్వాత మన భారతదేశంలోనే మేము ఉంటున్నటువంటి ఒడిశా ప్రాంతంలోనే గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి ఒక దైవజనుడిని కుష్టి వ్యాధి గ్రస్తుల మధ్య ఒక వైద్యుడిగా వచ్చి వాళ్ళకు పరిచర్య చేసి వాళ్ళకు వైద్యం చేసి తన కుటుంబంతో పాటు తన భార్య బిడ్డలతో పాటు ఉండే ఆ గ్రామంలో వాళ్ళతో పాటు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య నివసిస్తూ అంతగా దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ దైవజనుడిని మరి ఏం చేశారంటే అతి క్రూరంగా నిర్దాక్షిణ్యంగా అతన్ని తన కుమారులు ఇద్దరిని, ఆ ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరు పేర్లు కూడా ఏంటంటే బిడ్డ, ఒక అబ్బాయి పేరు ఫిలిప్, ఇంకొక అబ్బాయి పేరు తిమోతి. ఈ పిల్లలిద్దరు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. ఎండాకాలపు సెలవులకి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. వచ్చి నాన్న పరిచయం చేస్తారు కదా, నాన్నతో పాటు మనం నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళి నాన్నతో పాటు ఉంటారు. అందుకనే వాళ్ళు ఇద్దరు మాత్రం ఉండిపోయారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వేరే ప్రాంతంలో ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి వాళ్ళు ముగ్గురు ఒక వాళ్ళ జీప్ ఏదైతే ఉందో బయట ఎక్కడ పడుకోవడానికి వారికి బహుశా స్థలం లేనందున ఆ జీప్లోనే పడుకుందాని పాపం పడుకుంటే మరి భయంకరమైనటువంటి మత ఛందస్సవాద గుంపు ఒకటి లేచి ఆ దారాసింగ్ అనే ఒక వ్యక్తి వాళ్ళను వెళ్ళి మరి బతికుండగానే పెట్రోల్ పోసి ఆ జీప్ మీద ఆ పిల్లలిద్దరిని, ఆ తండ్రిని, చిన్న పిల్లలని కనికరం కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేసే వ్యక్తిని వినాలి. ఎందుకంటే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని 90లో జరిగిన పరిస్థితి ఇది. ఆ రోజులు ఎవరి దగ్గర కూడా రాణించేవాళ్ళు కాదు, ఊరు బయట ఉండేవాళ్ళు. ఈ మధ్య కుష్టి వ్యాధి తగ్గిపోయిందని మనం అంటున్నాం, ఎందుకంటే దానికి తగ్గ మందులు రాగలిగాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు వెళ్ళి మరి పక్కనే ఉండి వైద్యం అందించేవారు. వాళ్ళ చేతులు లోపల పెట్టి శుభ్రం చేసేటటువంటి వాళ్ళు. అటువంటి ప్రేమ కలిగిన ఆవిడే మదర్ తెరిసా గారు కూడా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను మరి అతి దారుణంగా నిర్దాక్షిణ్యంగా చంపి మరి ఇటీవల నిన్నటి దినం అందులో ఆ విధంగా చంపబడడానికి కారణమైన ఒక వ్యక్తి 25 సంవత్సరాల తర్వాత విడుదల చేయబడ్డాడు. హేమ్రమ్ అని చెప్పి అతని పేరు. 25 సంవత్సరాల తర్వాత విడుదల చేసి మరలా ఏమైనా నినాదాలు పలుకుతున్నారంటే అవి నలుగురిలో చెప్పలేని పరిస్థితి. అంత దారుణంగా మరి నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తి ప్రాణం తీసేశారు. అయితే చంపేశారు, బాగానే ఉంది. అయితే అతను శిక్ష వేయాల్సిన దారాసింగ్ అనే వ్యక్తికి మరి భారతదేశం అంతా కూడా చంపేని ఊరి శిక్ష వేసేయండి అని చెప్పి అంటా ఉంటే అతని భార్య గ్లాడీ స్టెయిన్స్ ఆవిడ భార్య, ఆవిడ ఏమో చెప్పారంటే మీరు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొద్దు, ఆ వ్యక్తిని మేము క్షమిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన మేము నా భర్తను చంపిన ఆ వ్యక్తిని క్షమిస్తున్నాం, నా భర్తను నా పిల్లలను చంపిన వ్యక్తిని క్షమిస్తున్నాం, దయచేసి అతని మీద ఏ కేసు ఏ నేరం మోపద్దు అని చెప్పి క్షమించి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆవిడ ఎంత గొప్ప ప్రేమ! నిర్దాక్షిణ్యంగా తన భర్తను తన పిల్లల్ని భారతదేశానికి సేవ చేయడానికి భయంకరమైన మనుషుల మధ్య, కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య వస్తే వాళ్ళకు దక్కిన ప్రతిఫలం ఇది. ఎంత అన్యాయంగా కాల్చి చంపేశారు. పిల్లల్ని విడిచిపెట్టడానికి బతినాన్ని కూడా వదలలేదంట. తలుపులు బయట నుంచి మూసేశారు. డోర్ తలుపులు బయట నుంచి మూసేసి వాళ్ళు తెరుచుకొని బయటికి దూకి ఆ మంటలో కాలిపోతున్నప్పుడు తట్టుకోలేరు కదా, దానికి బయటికి కూడా రాకూడదు, లోపలే వాళ్ళు హతమైపోవాలని చెప్పి తలుపులు కూడా మూసిపెట్టేసి అంత దారుణంగా చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చంపేశారు. అంత భయంకరమైనటువంటి దుర్మార్గతలో వాళ్ళు ఉండేవారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది! అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భార్య క్షమించారు. సరే, గ్రాండ్ స్టేన్స్ కాదు, మొన్న ఎప్పుడు జరిగిన సంగతి అనుకుందాం, 1990లో. అయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే ఒక దైవజనుడిని మరి దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి, క్రైస్తవ్యాన్ని యొక్క గొప్పతనం గురించి తెలియపరుస్తున్న ఒక దైవజనుడిని అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా మరి చంపేసి అది ప్రమాదం అని చెప్పి చిత్రీకరిస్తూ మరి దారి పొడుగున ఆయన తాగుబోతుగా, మరి ఏ తాగుబోతు కూడా అంత భయంకరంగా తాగగలడు, కానీ దారి పొడుగున ఒక పచ్చి తాగుబోతు కంటే భయంకరంగా ఆయన తాగుతూ వెళ్ళి తాగి ప్రమాదమై చచ్చిపోయాడని చెప్పి చిత్రీకరిస్తున్నాడు. ఆ దైవజనుడు ఎవరో కాదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన పేరు ప్రవీణ్ పగడాల్. ఆ దైవజనుడిని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించారు. కానీ ఆ దైవజనుడు యాంటీ కన్వర్షన్ లా కోసం మరి 2020లో వచ్చిన ఆ యొక్క కేసు యొక్క మరి రీకాల్ మరుసటి వాయిదా మొన్నటి దిన 16వ తారీఖున సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి. దాని తరపున ఆయన వెళ్ళి వాదిస్తే ఖచ్చితంగా క్రైస్తవులకు న్యాయం జరుగుతుందని అందరూ తెలిసి, ఎందుకంటే అంత జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు. ఎంతో ధనవంతుడు. అమెరికా దేశంలో స్విమ్మింగ్ పూల్ ఇంట్లో ఉండేటటువంటి అంత ఆస్తిపరుడు.
ఆయన కింద వందల మంది పని చేస్తున్నారు. 2 కంపెనీలు ఆయనకు ఉన్నాయి. ఒక నెలకి ఆయన 10 లక్షల దశభాగం ఇస్తాడంట. ఆయన ఇంట్లో 10 మంది అనాథ పిల్లలను పోషిస్తాడు. అంత గొప్ప దైవజనుడు, అంత మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని అన్యాయంగా దారి పొడుగున వెళ్తా తాగుబోతుగా చిత్రీకరించి హతమార్చి చంపేసి నరికేసి పడేసి అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులే దాన్ని వివరిస్తూ వస్తున్నారు. న్యాయం లేని దినాలు, భయంకరమైన అన్యాయమైన దినాలు. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఆయన చనిపోయిన మరుసటి దినమే సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆయన భార్య జెస్సికా పగడాల మేము ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయదలుచుకోలేదు, నా భర్తను చంపిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాము అని చెప్పి ఆవిడ ప్రకటించారు. ఎవరైనా చేయగలరు ఇలాగా? చెప్పండి. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు. ఆవిడ ఈ భాష కాదు, వాళ్ళది ఈ రాష్ట్రం కాదు, వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఆవిడ తెలుగు కూడా రాదు. కానీ ప్రవీణ్ పగడాల గారిని దేవుడు అనుమతించి ఆవిడ వివాహం చేసుకునేటట్టు చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో పాటు అనాథ పిల్లల్ని పెంచుకుంటారండి. ఎవరైనా అనాథ పిల్లల్ని పెంచితే బయట ఎక్కడో పెడతారు. బయట ఎక్కడో ఉంచి వాళ్ళకి వెళ్ళి కావాల్సింది చూసి వస్తూ ఉంటారు, లేదా డబ్బులు ఇస్తూ ఉంటారు, అప్పుడు డబ్బులు పంపిస్తారు. కానీ వాళ్ళ పిల్లలతో సమానంగా పెంచే అంత మనస్సు, అంత మంచి మనసు కలిగిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కానీ ఆయన భార్య చేసిన పని ఏంటంటే క్షమించారు. సో మొదటి మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత గొప్పదో చూశారా? సరే, ఇది ఈ విధంగా మనం చూస్తూ వచ్చే మనుషులు క్షమించారు. కానీ ఆ యొక్క మాటే ఎంతో మంది మిషనరీలను ప్రభావితం చేసి మన భారతదేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ అంత తేలిక వచ్చింది అనుకున్నారా? దీనికోసం ఎంతమంది తమ ప్రాణాలను, తమ కుటుంబాన్ని త్యాగం చేశారో తెలుసా? తెలుగు భాషలో మనకి బైబిల్ రావడానికి కారణం ఎవరో మీకు తెలుసా? తెలిసిన వారు చెప్పండి. తెలుగు భాషలో బైబిల్ని తర్జమా చేసిన వ్యక్తి ఎవరు? ఎవరికైనా తెలుసా? ఆయన చరిత్ర తెలుసా? ఎవరికన్నా అసలు ఆయన ఎలా తీసుకొచ్చాడో తెలుసా బైబిల్ని? ఆయన పేరు విలియం కేరీ. తనను, తన కుటుంబాన్ని, తన బిడ్డను, తన భార్యను భారతదేశానికి వచ్చి కోల్పోయాడు. చనిపోయాడు అన్యాయంగా. వైద్యం ఉండగా తన కుమారుడు చనిపోయాడు. తన కుమారుడు చనిపోతే తన భార్య పిచ్చిదే తిరుగుతూ ఉంటే దాన్ని కూడా సహించుకున్నాడు. తను ఒక ప్రింటింగ్ ప్రెస్ని స్థాపించాడు. బైబిల్ అంతా కూడా ముద్రలు వేశాడు. అంతా కూడా వేసి బైబిల్ని ప్రింట్ చేయబోయే రోజున అక్కడ ప్రింటింగ్ ప్రెస్ తగలడిపోతుంది. అదే సమయంలో తన భార్య పిచ్చిదైపోయి బట్టలు లేకుండా వీధులు వెంబడి తిరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితికి అతను తీసుకొని వస్తారు. ఆ పరిస్థితిలో కూడా అతను ఏమంటాడంటే, అలాగే ప్రభువా, మరలా నేను ముద్రిస్తాను, మరలా ఇంకోసారి. అప్పటికి అది 7-8 సంవత్సరాల కష్టపడి ఆయన చేసిన పని ఒక్కసారిగా కాలిపోయింది. ఒక్కసారిగా ప్రూఫ్ అంతా కూడా కాలిపోయింది. అయినా కూడా దైవజనుడు ఏమాత్రం చలించలేదు. చివరికి భారతదేశంలోనే ఉండి భారతదేశంలో 52 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? 52 భాషలు. బహుభాషావేత్త విలియం కేరీ అని చిన్నప్పుడు మా తెలుగు నామినేటెడ్ టెక్స్ట్ నేను చదివాను. అప్పుడు నాకు అర్థం కాదు ఆయన గురించి. ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నాడు బాబు, నేనే చేసేస్తున్నాను అనుకునేవాడు. కానీ నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. అంత సామర్థ్యం. ఆయన చెప్పులు కుట్టుకునేవాడండి. ఆయన ఏం చేసేవాడు కదా, ఆయన పని చేసి చెప్పులు కుట్టుకునేవాడు. కానీ భారతదేశం కోసం అంత మంటతో ఉండి ప్రార్థన చేసి చివరికి భారతదేశానికి వచ్చేసి భారతదేశంలోనే తన తుది శ్వాస విడిచాడు. ఇటీవల ఎవరో దైవజనుడు ఆయన యొక్క సమాధిని చూపించారు. ఆయన సమాధి కనీసం 4 అడుగులు కూడా లేదు. ఇంత గొప్ప పరిచయం చేశాడు. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 32 భాషల్లో బైబిల్ రావడానికి కారణం ఆయనే. తెలుగు భాష మొత్తం బైబిల్ తర్జుమా చేసిన విలియం కేరీ గారు. తెలుసా మనకి ఈరోజు ఈ బైబిల్ అంత తేలిక లేదు. ఎంత త్యాగం చేస్తే మనం ఏమైనా శ్రద్ధ కలిగి ఉన్నామా? దేవుడి పట్ల ఏమైనా శ్రద్ధ కలిగి ఉన్నామా? ఇంతమంది త్యాగం చేసిస్తే ఆ ప్రేమను మనం ఎక్కడున్నా ప్రకటించగలుగుతున్నామా? కనీసం మన జీవితంలో, మన కుటుంబాల్లో మనం చూపగలుగుతున్నామా? మనమే ప్రశ్నించుకుందాం. ఇటువంటి సేవ చేసిన మిషనరీలు ఈ రోజులో వాళ్ళందరూ కూడా మత ప్రబోధకులుగా మార్చేసి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ మత మార్పిడి చేశారని వాళ్ళకు ముద్ర వేసి వాళ్ళని జరగని అవమానానికి గురి చేస్తున్నారు సంఘం. మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది. ఎప్పుడుదో కాదు, ఇప్పుడు జరుగుతుంది. మనందరం కూడా మోకాలు వేసి కన్నీటితో ఏడవలసిన రోజులు, సంతోషించే దినాలు కాదు. దేవుని సన్నిధిలో గుండెలు బాదుకోవాల్సిన రోజులు. ప్రభువా రక్షించు, క్రైస్తవులను రక్షించు, నీ సేవకులను రక్షించు, మన దైవజనులను కాపాడుకోవాల్సిన రోజులు ఇవి. దైవజనులు క్షేమంగా బయటికి వెళ్ళి రాగలుగుతారో లేదో తెలియని పరిస్థితులు ఇవి. అంత అన్యాయంగా ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఏ గుంపు ఎక్కడ చేరి ఏం చేయడానికి ప్రయత్నిస్తారో అర్థం కాని దినాలు. యూపీ రాష్ట్రాల్లో అయితే ప్రతిరోజు జైళ్ళల్లో
నాకు ఒక మెసేజ్ వస్తుంది పర్సిక్యూషన్ రిలీఫ్ అనే వాళ్ళ దగ్గర నుంచి. ప్రతిరోజు ఎంతమంది సేవకులు జైల్లోకి వెళ్ళారు, ఎంతమంది సేవకులు జైల్లో ఉన్నారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? జైలుకి వాళ్ళ ఇంటిలో ప్రార్థన చేసుకున్నందుకు. చర్చిలో కాదండి, వాళ్ళ ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకున్నందుకు, లేదా వాళ్ళ ఇంటిలో ఉండి ఎవరైనా పిలిపించి ప్రార్థన చేయించినందుకు వాళ్ళు జైలులో ఉన్నారు. చిన్న బిడ్డలతో సహా తీసుకెళ్లి జైలులో పెడుతున్నారు, భయంకరంగా పడుతున్నారు. ఆడవాళ్ళను రోడ్డు నెంబర్ పరుగులు తీస్తున్నారు. చర్చికి వెళ్ళినందుకు, ప్రార్థన చేయండి, తరుముకుంటున్నారు కర్రలతో, కత్తులతో. మనం మందిరంలో కూర్చొని కనీసం కూర్చొని వాక్యం వినగలుగుతున్నాం. దైవజనులు అదే చెప్పారు ఇందాక, ఇంకా వాక్యం కరువయ్యే రోజులు వస్తున్నాయి. వాక్యం అందదు, ఎంత వెతికినా కూడా దేవుని వాక్యం యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకదు. అటువంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ యూట్యూబ్లో చక్కగా దేవుని మాటలు ఎక్కడో దేవుడు ఎక్కడో మాట్లాడిన మాటలు కూడా మనం చక్కగా వినే స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత బైబిల్ కూడా కనపడదు. భూమి మీద సువార్త ఒకసారి ప్రచురితమైన తర్వాత ఆపివేయబడుతుంది. ఇక దేవుని న్యాయమైన తీర్పుల నుంచి సృష్టి నడిపించబడుతుంది. ఆలోపే నువ్వు నేను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. లేకపోతే విడవబడ్డ బహు ఘోరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది మొదటి మాట. మొదటి మాట ఏంటి? తండ్రి మీరు ఏం చేసినా మీరు కనుక నేను క్షమించను. అలాగే ఇప్పుడు రెండో మాట ధ్యానం చేద్దాం. క్షమించండి, ఒకవేళ ఎక్కువ సమయం తీసుకున్నా కానీ మనకు అవసరమైన మాటలే నేను మాట్లాడాలని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రెండో మాటగా 23:43 లూకా సువార్త చదువుదాం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అనెను. అదే రెండో మాట మనం గమనించినట్లయితే దానికంటే ముందు ఏం జరుగుతుంది? మొదటి మాట కూడా ఇదే అధ్యాయంలో ఉంది. మొదట తండ్రి మీరు ఏం చేసినా మీరు ఎదురుగా మీరు క్షమించమని ప్రభు చెప్పిన తర్వాత కొంతసేపటికి మనం గమనిస్తాం. 40వ వచనానికి వచ్చేసరికి దొంగలు మాట్లాడటం మొదలెడతారు. 39వ వచనం నుంచి 39వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? 39, 40, 41, 42. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అంతకంటే ముందు కూడా అధికారులు, అక్కడ ఉన్న యూదులు, ఎవరైతే పరిసయ్యులని సిలువ వేయించారో వాళ్ళందరూ కూడా ఆయన దూషిస్తూ ఉంటారు. నువ్వు రాజు అయితే నువ్వు దిగి వచ్చి నిన్ను నువ్వు కాపాడుకొని మరి మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పినట్లుగా వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తునేలా తను తాను రక్షించుకుని ఆభాసించని వీడు అని మాట్లాడుతున్నారు. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే ఆయన రక్షించుకొని చూద్దాం అని చెప్పి అధికారులు అంటున్నారు. సరే, అధికారులు ఎవరు అంటే పర్వాలేదు, వాళ్ళు శిక్షించారు, వాళ్ళే శిక్ష వేశారు. అయితే ఆయనతో పాటు ఇంకో ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు. ఆ ఇద్దరు దొంగల పేర్లు కూడా చరిత్రలో ఉన్నాయి. ఆ ఇద్దరు దొంగల పేర్లు ఏంటంటే, ఒక అతని పేరు డిస్మిస్, ఇంకొక అతని పేరు ఎక్సిస్. అయితే మార్మల్స్ పొందిన దొంగ పేరు వాళ్ళ పేర్లు చరిత్రలో నమోదైనటువంటి పేర్లు అవి. సరే, వాళ్ళ పేర్లు మనకు అంత ముఖ్యం కాదు. కానీ అయితే అందులో ఉన్నటువంటి దొంగ కూడా మరి ఆయన పలికిన మాట యొక్క ప్రాధాన్యత, మొట్టమొదటి మాటే మూలమైన మాట. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మొదటి మాటే అన్నిటికీ మూలమైన మాట. ఎందుకంటే ఆ మాటలో ఉన్నటువంటి లేదా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన పరిచర్య అంతా కూడా ఒక్క మాటలో ప్రభు తెలియజేశాడు. ఏంటంటే శత్రువును కూడా క్షమించి చూపించాడు, ఒక్క మాటలో చూపించేశాడు. అదే దానివల్లే మన ఇందాక అనుకున్నట్టు మిషనరీలు అందరూ కూడా ఇన్ని దేశాలకు వెళ్ళి ఇంతమంది మన దాకా బైబిల్ వచ్చే స్థితి కలిగిందంటే ఆ పలికిన మొదటి మాట. అయితే ఆ మొదటి మాట ద్వారా, ప్రభు పలికిన మాట ద్వారా అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో చలనం రాలేదు. కానీ ఆ మొదటి దొంగ కూడా నిన్ను రక్షించుకుంటున్నాను, రక్షించని అంటున్నాడు. కానీ ఆయన ఆ మాట ఎలా చెప్పగలిగాడో ఆలోచించలేకపోయాడు. కానీ రెండవ దొంగ తర్వాత 40-41. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని
నిశ్చయంగా నీతో చచ్చున్నానెను. చూసారా ఎంత గొప్ప ప్రేమను దేవుడు ఎక్కడ చూపించాడో, లేదా ఎంత గొప్ప మారు మనసు ఆ పాపికి ఎక్కడ కలిగిందో. వాస్తవానికి ఆ దొంగలు ఇద్దరు కూడా ప్రభుతో సిలువ వేయబడ్డారు. కానీ ఒకతను ఏమైనా మాట్లాడుతున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించంటున్నాడు. ఎందుకంటే ఆ బాధ అంత భయంకరమైనది. సిలువలో ఉన్నటువంటి ఆ బాధ చాలా భయంకరమైనది. ఒకవేళ వ్యక్తి చనిపోలేదంటే సిలువలో ఏం చేస్తారో తెలుసా? ఆ మోకాళ్ళ మీదకి వచ్చి మోకాళ్ళని ఎరగొడతారు. పెద్ద పెద్ద రాడ్లు లేదా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని మోకాలు ఎరగొడతారు. మోకాలు ఎరగొడితే ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్త ప్రసరణ కాలం వరకు ఆగిపోతే వారు త్వరగా చనిపోతారు అనమాట. అంటే ఒక రోజు కంటే ఎక్కువ ఉంచారంట సిలువ వేస్తే ఆ రోజే ఆ వ్యక్తి చనిపోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ కంటే ముందే ఎంతో దారుణంగా చిత్రహింసలు పెట్టారు కాబట్టి ఆయన త్వరగా చనిపోయాడు దొంగల కంటే ముందు. ఆ తర్వాత ఆయన చనిపోయిన వెంటనే ఆ తర్వాత దొంగల యొక్క కాళ్ళు విరగొట్టి వాళ్ళని చంపుతారు. అయితే అంతకంటే ముందే ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు కొంత సమయంలో ప్రాణం విడుస్తారనక మునిపే ఈ యొక్క దొంగ మరి ఆయన పలికిన మొదటి మాట గ్రహించాడు. ఈ ఫస్ట్ మాట్లాడిన దొంగ గ్రహించలేదు. కానీ రెండో వ్యక్తి అందుకనే ఈ మాట అన్నాడు, ఏంటి, అరే నువ్వు దేవునికి భయపడవా అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే శత్రువును కూడా క్షమించగలడనేటువంటి గొప్ప సంగతి ఆ దొంగ గ్రహించాడు. ఆ సమయంలో సిలువలో ప్రాణం పోతున్నప్పుడు ఈ వ్యక్తి ఇంకొకరిని దూషించట్లేదు, ఇంకొకరి మీద కోపడట్లేదు, ఇంకొకరిని అవమానించట్లేదు, కానీ అందరినీ క్షమిస్తున్నాడే, ఆయన చంపిన వాళ్ళు కూడా క్షమిస్తున్నాడే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్షమిస్తున్నాడే అని చెప్పి అతనికి ఆలోచన కలిగి నిజముగా ఆయన దేవుడే ఇక్కడ ఈయన కాక ఇక దేవుడు ఎవడు కాడని చెప్పి, నువ్వు దేవునికి భయపడవా, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అని చెప్పి ఆ దొంగను గద్దించి ఆ తర్వాత యేసు ప్రభుత్వం ఏమంటాడు, యేసయ్య నీకు నాకు ఇది న్యాయమే, నువ్వు దొంగవే నేను దొంగ, మనం చేసిన పనులకి మనకి శిక్ష కరెక్టే, కానీ ఆయనలో ఏ అన్యాయం లేదని గుర్తించాడు. ఎలా చెప్పగలిగాడు? ఆయన ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సువార్త చేశాడు, ఏ సంగతి చెప్పాడు, ఏ అద్భుతం చేశాడు, ఏ స్వస్థతనిచ్చాడు, మరి ఏ రోగం నుంచి విడిపించాడు, అవేమి చేయలేదు. కానీ ఆయన పలికిన ఒకటే మాట, ఆయన శత్రువును కూడా క్షమించుతాడు. ఆ ఒక్క విషయం అతని హృదయాన్ని మార్చేసి అందుకనే ఆ దొంగ ఏమని అంటాడంటే, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అంటున్నాడు. కానీ అంటే ఆ దొంగ తనకు దొరికిన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కొంతసేపట్లో దొంగ కూడా చనిపోతాడు. కానీ ఆ వ్యక్తి చేసిన గొప్ప పని, ఆ అవతల దొంగ కూడా చనిపోతాడు. కానీ ఆ అవతల దొంగ అప్పుడు రక్షణ పొందొచ్చని తెలుసుకోలేకపోయాడు. కానీ యువతల దొంగ ఆ స్థితిలో కూడా రక్షణ పొందొచ్చు అని తెలుసుకున్నాడు. అందుకని నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఆయనకి ప్రార్థన చేశాడు. అంటే ఆఖరి క్షణంలో కూడా ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వింటాడని దొంగ ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అంతేకాదు సరైన ప్రార్థన సరైన సమయంలో చేశాడు. ఇంకా కొంతసేపట్లో ప్రాణం పోతుంది, నిత్యత్వంలోనికి అతను వెళ్ళిపోతాడు. వెళ్తే నిత్య నరకానికి వెళ్ళిపోవాలి, లేదా పరలోక రాజ్యానికి, లేదా దేవుని రాజ్యానికి పరదైస్కి వెళ్ళాలి. ఎందుకంటే పరలోకం 1000 పరిపాలన తర్వాత ఉంటుంది కాబట్టి. అయితే పరదైస్కనే వెళ్ళాలి, లేదా నరకానికనే వెళ్ళాలి. ఆఖరి క్షణంలో ప్రాణం పోయే సమయంలో దేవుని గుర్తించాడు కాబట్టి ఆ ప్రార్థన చేయగలిగాడు ఆ వ్యక్తి. మరి మన జీవితంలో దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు. ఇందాక దేవుడు చెప్పిన మాట అదే, మరి సమయము చాలా తక్కువగా ఉన్నది. మరి దేవుడు మనకిచ్చిన సమయాల్లో మనం ఎంతగా దేవునికి సమీపంగా ఉన్నాం, అనుదినము పశ్చాత్తాప పడుతున్నామా, అనుదినము దేవునితో పాటు నడవగలుగుతున్నామా, అనుదినము ప్రార్థన చేసుకుంటున్నామా, అనుదినము ఈ లోక మాలిన్యమును అంటకుండా మనం కాపాడుకోగలుగుతున్నామా, ఇది మనం ప్రతి దినము మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు కొన్నిసార్లు గద్దించి శిక్షించిన హెచ్చరించినప్పుడు ఇది అవును దేవుడి నుంచి వచ్చిన గద్దింపని మనం గుర్తెరిగి లోబడుతున్నామా, లేదా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? ఎంతో మంది తమకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతున్నారు. ఎంతో మంది దేవునికి వాళ్ళకి మారుమనసు ఇచ్చే అవకాశం ఇచ్చినా అప్పటిదాకా వాళ్ళు రావట్లేదు తిరిగి. చాలా మంది త్రాగపోతున్నారు. అలాగే దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడు, కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ రాలేకపోతున్నారు. కొంతమంది రాగలుగుతున్నారు, పశ్చాత్తాపం చెందుతున్నారు, కానీ ఎక్కువ మంది రాలేకపోతున్నారు. దుష్టుడు లాగేస్తున్నాడు వాళ్ళని. ఎలాగైతే దొంగను లాగేశాడు, మొదటి దొంగని అలాగే లాగేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ, ఆయన కృపను తెలుసుకోలేకపోతున్నాడు. అయితే మన కుటుంబంలో లేదా మన కుటుంబాల్లో అటువంటి వాళ్ళకు దేవుని ప్రేమను పరిచయం చేసిన వాళ్ళం మనమే. కాబట్టి మొదట మనం ఆ ప్రేమను మనం వాళ్ళకు చూపించగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా పశ్చాత్తాపము, ఆ మార్పు కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ప్రభువును నమ్ముకోవడానికి మరి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సువార్త చేసే పరిస్థితులు లేవు, బహిరంగ సువార్త చేసే పరిస్థితులు లేవు. కానీ మనం ఉన్న చోట్ల, మనం పని చేస్తున్న చోట్ల, మనం చదువుకునే చోట్ల, మనం ఉంటున్న చోట్ల దేవుని కొరకు నమ్మకంగా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు దేవుని మనం చూపించగలిగినట్లయితే అది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసి వాళ్ళు ఎప్పటికైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చినట్లు చేయగలదు.
ఈ సువార్త మాత్రమే మనం చేయగలం. ఈ రోజుల్లో మీరు బహిరంగంగా సువార్త చేసే రోజులు దినాలు మనకు లేవు. అన్యాయమే ఏలుతుంది. కాబట్టి దేవుని ప్రేమను దగ్గర చేర్చుకోవడానికి కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇటువంటి దినాల్లో మరి మనం దేవుని ప్రేమను కనపరిచే వాళ్ళుగా ఉండాలి. దేవుని ప్రేమను చూపిస్తే ఇతరుల్ని దేవుని రాజ్యానికి ఆకర్షించే వాళ్ళుగా ఉండాలి. అయితే అతను ఆ విధంగా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి, ఎంత కనికర స్వరూపి, మరి వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే ప్రభు మరి అతనికి మరి మారు మనసు పొంది పవిత్రంగా జీవించే సమయం అతనికి లేదు. చూసారా, మారు మనసు పొంది జీవించే సమయం అతనికి లేదంటే నెక్స్ట్ మినిట్ ఇంకా కొంతసేపటి అతను ప్రాణం పోయే పరిస్థితి. కానీ అప్పుడు అతను పశ్చాత్తాప పడటం వల్ల దేవుడు ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, పారడైస్లో ఉంటావు, నాతో పాటు ఉంటావు అని అన్నాడు. ఆయనకి అంతకంటే నిరీక్షణ ఏం కావాలి ఒక మనిషికి? దేవునితో పాటు ఉండటం కంటే ఒక మనిషికి కావాల్సిన ఇంకేముంది? ఈ లోకం విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండటం కంటే ఒక మనిషికి అవసరం ఏదీ లేదు. దానికోసమే ప్రభు కల్వరిశిలలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ ధన్యతను ఆ దొంగ పొందుకోగలిగాడు. ఆ ధన్యతను ఆ దొంగ సంపాదించుకోగలిగాడు. మరి దేవుడు మనకిచ్చిన సమయాల్లో, మనకిచ్చిన అవకాశాల్లో మనం కూడా అటువంటి ధన్యత పొందుకోవాలి అంటే మరి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని మొదలు గుర్తించాలి. గుర్తించడమే కాదు, ఆయన మాత్రం మనల్ని పరలోక రాజ్యాన్ని పరదేశికి చేర్చగలిగిన వాడిని గుర్తిరిగి మరి ఆయన ఎదుట పశ్చాత్తాపడాలి. తండ్రి నన్ను గుర్తు చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అని దేవుని అడగాలి. నిజమే, తప్పిపోయిన కుమారుడు యొక్క మరి ఉపమానం మనకు అందరికీ కూడా తెలుసు. అతను ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోతాడు. తండ్రి బ్రతుకుండగానే ఎవరైనా ఆస్తులు పంచమని అడుగుతారా? సాధారణంగా ఆస్తులు పెద్దవాళ్ళు మరణించిన తర్వాత, ఇంకా పెద్దవాళ్ళు లేని తర్వాత అప్పుడు పంచుకుంటారు. కానీ తండ్రి బ్రతుకుండగానే నాకు ఆస్తి, నా ఆస్తి నాకు ఇవ్వు, నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇవ్వు, నేను వెళ్ళి నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని చెప్పి అడిగి ఆ డబ్బు తీసుకుని అంతా కూడా దుర్వ్యాపారం చేసి, దిక్కుమాలిన పనులన్నీ కూడా చేసి, దౌర్భాగ్యమైన పనులన్నీ కూడా చేసి కరువుకి చేరుకొని కరువులో పందులు కొట్టు తినే పరిస్థితికి దిగజారినప్పుడు, అయ్యో నా దగ్గర ఇంకా బ్రతకడానికి మార్గమే లేదే, పంది కొట్టు తినాల్సిన పరిస్థితి ఏంటి? నా తండ్రి దగ్గర అనేకులకు ఆహారం కలదే, ఎంత గొప్ప ఆహారం నా తండ్రి దగ్గర ఉంది, కూలి వాళ్ళకు కూడా ఎంతో మంచి ఆహారం ఉంది కదా, నేను కనీసం వెళ్ళి ఆ కూలి వాళ్ళ ఒకరిగా నన్ను చేర్చుకో తండ్రి అని అడుగుతానని పశ్చాత్తాపడితే పరిగెత్తుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం వెళ్తూ ఉంటే అతను రాక మునిపే ఎన్నో అడుగుల దూరంలో ఉండగానే తండ్రి అనుదినము ఆ కుమారుని కోసం కనిపెడుతూ ఒకనొక దినమున ఆ కుమారుడు వస్తున్నాడు. అతను తన కుమారుడిని గుర్తించే స్థితిలో కూడా అతను లేడు. మొత్తం పందుల పొట్టుతో మొత్తం ఒక భయంకరమైన రూపంలో ఉన్నాడు. స్నానం చేసి ఎన్ని రోజులు ఏంటో ఎంత దుర్వాసనతో ఉంటాడు. అయినా అటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా వెంటనే వెళ్ళి ఆ తండ్రి మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకున్నాడు. ఎంతగా ప్రేమించాడు ఆ తండ్రి. ఈ రోజు మన పరలోకపు తండ్రి కూడా అంతే ఇదిగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, ప్రాణాన్ని పెట్టి పిలుస్తున్నాడు. వెండయ్య, నాకు దూరం అయిపోతున్న నా ప్రియులారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నన్ను మీకోసమే నేను ప్రాణం పెట్టాను, మీకోసమే నేను కల్వరిశిలలో మరణించాను, వచ్చి నా యందు విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని నిత్య రాజ్యానికి చేరుస్తాను, పరదేశికి మిమ్మల్ని చేరుస్తానని చెప్పి ప్రభు అనుదినము తన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇక నేను మారు మనసు పొంది, మారు మనసు అనుభవం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మందిరంలో, ఇక నేను మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గర తిరిగి వద్దాం. దేవుని దగ్గర తిరిగి వస్తే ఆయన వాళ్ళని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మన ప్రతి అతిక్రమాన్ని, ప్రతి పాపాన్ని ఆయన ఎదురు ఒప్పుకుందాం. లోకం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. అలా చేసినప్పుడే దేవుని రాజ్యాన్ని మనం చేరగలం. దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చేసి దేవునితో పాటు ఉంటే సరిపోతుందిలే, వారానికి ఆదివారం ఒక్కసారి వచ్చి మందిరంలో కనపడితే దేవుడు నాకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చేస్తాడు అనుకుంటే పొరపాటే. మన మనస్సు మారకుండా, మనము పవిత్రమైన బ్రతకకుండా దేవుడు మనల్ని అంగీకరించాడు. మనలో పవిత్రత లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించాడు. ఎందుకంటే పవిత్రత ఎన్నటన్నిటికీ దేవునికి అనుకూలము అని వాక్యం చెప్తుంది. పవిత్రత లేకుండా దేవుని రాజ్యంలో మనం వెళ్ళలేము. ఆయన పవిత్రతలోనికి మనం సమాన భావంలో రావడానికి అవసరమైతే శిక్షించిన మనల్ని దేవుడు ఆ మార్గంలోకి తీసుకొని వచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి ఈ విధంగా దేవుడి శిలువలో పలికిన 2 మాటలు ఎంతో శ్రేష్టమైనవి. క్షమించండి, ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే, కానీ దానిలో ఉన్నటువంటి అంశాలు బట్టి ఆ విధంగా నేను ధ్యానం చేసి వెళ్ళాను. అవకాశం వచ్చిన దైవానికి నా హృదయపూర్వక వందనాలు. విన్నా మీకు అందరూ కూడా, శ్రద్ధగా ఉన్న మీకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ మాటలను మన ఇంటిలో ఆశీర్వదించి ఫలింపజేసి ప్రతి ఒక్క హృదయాల్లో మరి స్థిరపరచను. ఆమేన్.